ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిర్మాత సి కళ్యాణ్ ఆయన ఎన్కౌంటర్ చేసేయాలి, అప్పుడే అందరూ భయపడతారని ఒక కామెంట్ చేశాడు. ఎన్కౌంటర్ అంటే వాళ్ళ సెన్స్ ఏమిటి, చంపేయాలి అని. అసలు ఈ ఎన్కౌంటర్ అన్న పదం దగ్గర చాలా మందికి చాలా కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. ఎట్లా పడితే అట్లా కామెంట్ చేసేయడమేనా అన్నట్టుగా కూడా. అవతల వాడు ఏదన్నా చేస్తే వీళ్ళు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయటం ఎన్కౌంటర్ అంటాం. 100 ఏళ్లుగా కాపీ పేస్ట్ అవుతున్నటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే అదే ఎన్కౌంటర్. అంటే ఏకపక్షంగా జరిపేటువంటి హత్యాకాండ అనేటువంటి ఒక నేరేటివ్ బుర్రల్లో స్థిరపడిపోయింది. అందుకని ఇప్పుడు సి కళ్యాణ్ గారు కూడా అదే ధోరణిలో ఈ రవిని తీసుకెళ్లి, ఇమంది రవి అనేటువంటి అతన్ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నేరేటివ్. ముందు ఈ మాట వాడటం మానేయాలి ఎవరైనా సరే. ప్రేక్షకులు ఈ లెవెల్ సపోర్ట్ రావడం అనేది చాలా రేర్ థింగ్ సార్ యాక్చువల్గా, అంటే రవి విషయంలో ముఖ్యంగా. మీరు థియేటర్ల నుంచి, ఓటీటీల నుంచి తన్ని తగలేస్తే అతని పంచన చేరినటువంటి ప్రజలకి అతను నేనే రక్షకుణ్ణి అని చెప్పి ఒక దేవుడిలాగా, అవతార పురుషుడిలాగా కనిపించి, ఇప్పుడు ఈ ఇమంది రవి అనేటువంటి అతనికి పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉంది అనే విషయం సురేష్ బాబుకి అర్థమయ్యి మీ బ్యాంకులో ఉన్నటువంటి 50 రూపాయలతో సహా అతని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని ఒక ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నాన్ని సజ్జన్నార్ గారు, సురేష్ బాబు గారు, నాగార్జున, ఒక చిరంజీవి తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడారు. పేరుకి ఇండస్ట్రీ అంటారు కానీ అక్కడ ఏమి యూనిటీ ఉండదు, అనార్గనైజ్డే. అయితే మా చిన్నప్పుడు ఒక మాట ఉండేది, దేన్నైతే ఇండస్ట్రీ అనకూడదో దాన్ని ఇండస్ట్రీ అంటున్నాం మనం. వీళ్ళందరికీ టార్గెట్ ప్రేక్షకుడే. ప్రేక్షకుడిని ఎలా దోచుకోవాలి అనేదే ప్రోగ్రాం. ఈ నిరసన గళాలని కంట్రోల్ చేయటం కోసం ఒక చర్చా కార్యక్రమం సోషల్ మీడియాలో కౌంటర్ ఆపరేషన్ మొదలైంది. ఇప్పుడు ఇంకొక కొత్త కథ ఏంటంటే, అతని జీవితాన్ని సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఒక నిర్మాత గారు ఆలోచిస్తున్నట్టుగా ఈ రోజు ఒక వార్త వచ్చింది. అదే వీటికి అంత తీవ్రత ఉందా అన్నది ఒక పాయింట్. లేదు. నేను మారిపోతాను అని అంటే ఆయన్ని ఇప్పుడు శివాజీ చెప్పినట్టు గవర్నమెంట్లోకి తీసుకుని ఆయన్ని పరివర్తన కింద చేసుకుంటారా? ఇప్పుడు అతను 50 సంవత్సరాల లోపల ఉంచే పరిస్థితి ఏం కాదు అది. ఒక నెల 15 రోజుల్లో బయటకు వస్తాడు. టికెట్ ధరలు సగం రేటు కంటే తక్కువగా స్నాక్స్ ఉండాలి. ఆ ఏర్పాటు మీరు చేస్తే జనాలు థియేటర్కి వెళ్తారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో భరద్వాజ రంగావజ్జల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్గా ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది ఒక రకమైన ఒక సెన్సేషన్ అండ్ సొసైటీలోనూ ఒక చిన్న ఇది క్రియేట్ చేసింది, డిస్కసివ్ పాయింట్గా మారింది. అయితే చాలా నేను పోస్టుల్లో కామెంట్స్ చూస్తుంటే ఆయనకి అనుకూలంగానే ఆల్మోస్ట్ 90% కామెంట్స్ అవును రవికే సపోర్ట్గా ఉన్నాయి. సిస్టమ్కి, సినిమా వాళ్ళకి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఒక 2 కామెంట్లు కొంచెం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి సార్. ఒకటి, నిర్మాత సి కళ్యాణ్ ఆయన ఎన్కౌంటర్ చేసేయాలి, అప్పుడే అందరూ భయపడతారని ఒక కామెంట్ చేశాడు. అవును. అట్లాగే ఆయన గవర్నమెంట్లో హ్యాకర్గా వాడుకోవాలన్నట్టుగా ఇంకొక సలహా కూడా వచ్చింది. అతని జ్ఞానాన్ని వినియోగించుకోండి అనేది ఒక సలహా ఇట్లా వచ్చాయి సార్. యాక్చువల్గా అసలు ఈ ఎన్కౌంటర్ అన్న పదం దగ్గర చాలా మందికి చాలా కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. ఎట్లా పడితే అట్లా కామెంట్ చేసేయడమేనా అన్నట్టుగా కూడా. అంటే ఎట్లా చూడాలి సార్ యాక్చువల్గా? ఎన్కౌంటర్ అంటే వాళ్ళ సెన్స్ ఏమిటి, చంపేయాలి అని. ఎన్కౌంటర్ అనే దానికి నిఘంటు అర్థం ఒకటి ఉంటుంది. నిఘంటు అర్థం ఏమిటంటే ఎదుర్కోవడం, ఇద్దరు ఎదురు బొదురు ఉండి జరుపుకునేటువంటి కార్యక్రమం. అవతల వాడు ఏదన్నా చేస్తే వీళ్ళు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయటం ఎన్కౌంటర్ అంటాం. అవును. అంతే తప్ప ఏకపక్ష దాడిని ఎన్కౌంటర్ అనరు. ఏకపక్షంగా తీసుకెళ్లి చంపేయటాన్ని ఎన్కౌంటర్ అనరు. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. అసలు ఎన్కౌంటర్ చేయమని జనాలు చెప్పే స్థాయికి, అంటే దాని నిఘంటు అర్థం అదైతే ప్రజలకి అర్థం అయిపోయినటువంటి అర్థము, ప్రజలు స్థిరపరుచుకున్నటువంటి అర్థము ఎన్కౌంటర్ అనగా చంపేయటం. అవును. అంటే ఎన్కౌంటర్ అంటే చంపేయటము అనేటువంటి అర్థాన్ని ప్రజల మనసుల్లో స్థిరపరిచింది స్ట్రైట్. మనకి అల్లూరి సీతారామరాజు గారి మరణం తెలుసు. అవును. అల్లూరి సీతారామరాజు గారు ఆయన మన్యంలో ఒక విచిత్రమైన నిర్బంధం ఎదుర్కొన్నాడు. ఆయన నిర్బంధం అంటే ఆయన మన్యంలో రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం అది. ఈ ఉద్యమ క్రమంలో ఆయన తొలి దశలో ఎదుర్కొన్నటువంటి నిర్బంధం ఒక స్థాయి నిర్బంధం అది. దాన్ని మించి
ఎప్పుడైతే ఆయన కవర్డ్ హైడర్ అనేటువంటి 2 బ్రిటిష్ ఆఫీసర్లను చంపాడో అప్పుడు వచ్చినటువంటి నిర్బంధం దాని స్థాయి పెద్దది. అవును. ఆ స్థాయి నిర్బంధాన్ని ఎదుర్కొనే పరిస్థితి అక్కడ ప్రజలకు లేదు. ఎప్పుడైతే నిర్బంధం స్థాయి పెరిగి ప్రజలు తట్టుకోలేని పరిస్థితి వచ్చిందో ఏం చెయ్యాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఒక బ్రీతింగ్ స్పేస్ కోరుకుని తను సరెండర్ అయిపోవడం బెటరు అనే ఒక అభిప్రాయానికి వచ్చాడు. అల్లూరి వచ్చి వెళ్ళిపోయి సరెండర్ అయిపోతే ముందు ఏదో కొన్ని కేసులు పెట్టి జైల్లో పెడతారు, ఆ తర్వాత బయటకు వచ్చాక చూసుకుందాం, అప్పటి వరకు కొంచెం ప్రశాంత వాతావరణం వస్తుంది కాబట్టి ఈ అనుభవాలను ఒక్కసారి నెమరేసుకుంటారు జనాలు, కాబట్టి ఆ తర్వాత మనం బయటకు వచ్చి ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాము అనే ఉద్దేశంతో ఆ నష్టాలను నివారించడం అనే ప్రోగ్రాంలో భాగంగా తను సరెండర్ అయిపోదామని డిసైడ్ అయిపోయి వెడుతూ ఒక మిత్రుడి దగ్గర ఉండగా ఆయన మిత్రుడి దగ్గర ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మేజర్ గుడాల్ ఆయన్ని తీసుకొచ్చి కాల్చి చంపేశాడు. నిరాయుధుడిగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజును తీసుకొచ్చి కాల్చి చంపి మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాలలో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అన్నాం, అప్పుడు మెడ్రాస్ స్టేట్తో లింక్ అయి ఉండేది అది, అక్కడ మొదటిసారి ఎన్కౌంటర్ అనేటువంటి దాన్ని మిస్యూజ్ చేస్తూ ఒక కథనాన్ని వెలువరించాడు ఆయన. ఓకే. అంటే సీతారామరాజు మా మీద దాడి చేయబోగా ఆ దాడి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవటం కోసం ఆత్మరక్షణార్థం మేము జరిపిన కాల్పులలో ఆయన చనిపోయారు అని డైరీలో రాశారు. నెరేటివ్. దాన్ని ఈ రోజు వరకు కాపీ పేస్ట్ చేస్తూ వస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు. 100 ఏళ్లుగా కాపీ పేస్ట్ అవుతున్నటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే అదే ఎన్కౌంటర్. కాబట్టి 100 సంవత్సరాలుగా మన మెదళ్లలోకి ఎన్కౌంటర్ అంటే ఏకపక్షంగా జరిపేటువంటి హత్యాకాండ అనేటువంటి ఒక నెరేటివ్ బుర్రల్లో స్థిరపడిపోయింది. ఈ స్థిరపడిపోయినటువంటి నెరేటివ్లో నుంచి ప్రజలు ఎవరినైనా చంపేయాలని కోరిక పుట్టగానే ప్రభుత్వం ఆ పని చేయాలని కోరుకుంటే ఎన్కౌంటర్ చేయమని డిమాండ్ చేయటం మొదలైపోయింది. చివరికి మనం నిర్భయ కేసులు చూస్తున్నాం. అవును. అలాగే ఎవరైనా కాలేజీ అమ్మాయి మీద ఎవరైనా యాసిడ్ దాడి చేసిన సందర్భంలో కూడా మహిళా సంఘాలు పట్టుకునేటువంటి ప్లకార్డ్స్లో ఎన్కౌంటర్ చేసి చంపేయాలి అనేటువంటి ప్లకార్డు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇలాంటి అర్థం స్థిరపడిపోయిన సందర్భంలో అలవోకగా అసంకల్పితంగానే ఆ మాట వాడేస్తున్నారు. అది మనం ఏ మాట మాట్లాడుతున్నాం, దాని కరెక్ట్ సెన్స్ ఏమిటి అనేది కూడా ఎవరు ఆలోచించడం లేదు. ఇది తప్పు మీరు మాట్లాడుతుందని చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాని స్థాయిలో అది రిజిస్టర్ అయిపోయి ఉంది. అందుకని ఇప్పుడు సి కళ్యాణ్ గారు కూడా అదే ధోరణిలో ఈ రవిని తీసుకెళ్లి, ఇమంది రవి అనేటువంటి అతన్ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలి అన్నాడు. ఎన్కౌంటర్ చేయాలంటే ఈయన ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వం, పోలీసు వర్గాలు, పోలీసు శక్తులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్లి ఎక్కడో కాల్చి చంపేసి, ఇతను మా మీద దాడి చేయబోయాడు పోలీస్ స్టేషన్లో, ఆ దాడి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం జరిపిన దాడిలో ఈయన చనిపోయాడని చెప్పాలి. ఆ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. నిజానికి ప్రభుత్వం ఇలాంటి హత్యలు చేయకూడదు అని మాట్లాడాల్సినటువంటి పౌర సమాజం ప్రభుత్వం హత్యలు చేయాలి అని కోరుకోవడం అంటే ఈ పరిస్థితికి తీసుకొచ్చేసింది ప్రభుత్వం వాంటెడ్గా. అంటే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక యాసిడ్ దాడి జరిగింది వరంగల్లో. అప్పుడు జరగగానే ఇమ్మీడియట్గా ప్రజల నుంచి ఇదే డిమాండ్ వచ్చింది, ఎన్కౌంటర్ చేసి చంపేయాలి అని. చేశారు కూడా. ఇమ్మీడియట్గా ఆ డిమాండ్కి స్పందిస్తూ చేసేశారు. అంటే ఇన్స్టంట్ జస్టిస్ జరిగిపోతుంది అనేటువంటి ఫీలింగ్ జనాలకి. ఇలాంటివి చేయటం ద్వారా ప్రజల మనసులు చూరగొని, ప్రజల మన్ననలు చూరగొని, ఆ నేపథ్యంలో వాళ్ళ జీవితాలను ఏ మేరకు నాశనం చేయాలో ఆ మేరకు నాశనం చేసే పథకాలు తీసుకురావడం అనేది ప్రభుత్వాలు స్ట్రాటజిక్గా అమలు చేస్తాయి. ఇప్పుడు ధరలు తగ్గించండి, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే మరొక పని చేయండి అని డిమాండ్ చేస్తే ఎవరు పట్టించుకోరు. ఉద్యోగాలు కల్పించండి, లేకపోతే మా జీవన ప్రమాణాలు పెంచండి, 100 డిమాండ్లు ఉన్నాయి జీవితాలకు సంబంధించి. ఈ డిమాండ్లతో ఎవరైనా ముందుకెళ్తే కనీసం పట్టించుకోరు. రోజు ధర్నా చౌకుల దగ్గర అక్కడ 1,00,000 గొడవలు జరుగుతాయి. అవన్నీ కూడా అసంపూర్ణంగానే ముగిసిపోతాయి, నిరాశగానే ముగిసిపోతాయి. ఇటువంటి పరిస్థితులు ఆకలి చావులు జరుగుతూనే ఉంటాయి, అడుక్కునే వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు.
ప్రాజెక్టుల కింద నిర్వాసితులైపోయి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అక్కడ భూములు కోల్పోయి ఇక్కడికి వచ్చి ముష్టివాళ్ళుగా మారి వీధుల్లో పడుకుంటూ ఉంటారు జనాలు. వీళ్ళ సమస్యల గురించి ఎవరూ మాట్లాడరు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఎన్కౌంటర్లు చేయాలి అని వీళ్ళు ప్లకార్డు పట్టుకోగానే ప్రభుత్వాలు వీళ్ళ కోరిక మన్నించి వాళ్ళని చంపేస్తాయి. అంటే ప్రభుత్వాన్ని ప్రజలని చంపమని అడగటం కోసం ఈ ఎన్కౌంటర్ అనేటువంటి డిమాండ్ని వాళ్ళు వ్యూహాత్మకంగా ప్రజల మనసుల్లోకి, ప్రజల డిమాండ్ల పరంపరలోకి తీసుకొచ్చి పెట్టారు. అందుకని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నేరేటివ్. ముందు ఈ మాట వాడటం మానేయాలి ఎవరైనా సరే. ఎన్కౌంటర్ చెయ్యాలి అనే డిమాండ్తో ఎవరు మాట్లాడినా ముందు వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇమంది రవిని చంపేయమని అడుగుతున్నాడు ఆయన ప్రభుత్వాన్ని అతన్ని చంపేయమని ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఎవరి నుంచి కాపాడాలనుకున్నారు? మీరు చేసే పనే అతను చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల్ని దోచుకుంటున్నారు అనేది స్పష్టం. సఫర్ అవుతున్నారు జనాలు. ఆ సఫర్ అవుతున్నటువంటి జనాలు అతని పంచన చేరారు. తన పంచన ఇంతమంది ఉన్నారు అనే విషయం చెప్పి అతను రకరకాలుగా వీళ్ళని బలి చేస్తున్నాడు. మీరు ఎలాగైతే అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారో, సినిమా అనేటువంటి కంటెంట్ మా దగ్గర ఉంది, డబ్బులు ఉన్నాయి అని మీరు ఎలాగైతే ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండి ప్రేక్షకుల పట్ల మీరు చిన్న చూపుతో వ్యవహరించారో, అతనికి కూడా అతని దగ్గరికి అతని పంచన చేరారు వీళ్ళందరూ. మిమ్మల్ని తట్టుకోలేక మీరు గెంటేస్తే, మీరు థియేటర్ల నుంచి ఓటీటీల నుంచి తన్ని తగలేస్తే, అతని పంచన చేరినటువంటి ప్రజలకి అతను నేనే రక్షకుణ్ణి అని చెప్పి ఒక దేవుడిలాగా, అవతార పురుషుడిలాగా కనిపించి వాళ్ళందరినీ తన భక్త సమాజంగా మార్చేసుకుని, ఇంతమంది నా వెనకాల ఉన్నారు, వ్యాపారస్తులారా, అంటే దొంగ వ్యాపారస్తులారా నా దగ్గరికి రండి, మీ అందరి సరుకులు వీళ్ళతో కొనిపిస్తాను నేను అని చెప్పి సహజంగా జరిగేటువంటి మార్కెటింగ్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకుంటున్నాడు అతను. అతని దగ్గర దోపిడీకి గురవుతున్నారు వీళ్ళు ఇంకో పద్ధతిలో. అంటే అతని సంపాదనకి వీళ్ళు మార్గంగా మారుతున్నారు. అది నిన్న సజ్జనార్ గారి దగ్గర జరిగినటువంటి ప్రెస్ మీట్లో సురేష్ బాబు గారు చాలా బలంగా చెప్పాడు. ఆయన జస్టిఫై ఎలా చేయాలో అర్థం కాలేదు ఆయనకి. అంటే తమ డిమాండ్లోనే తప్పులు ఉన్నాయనే విషయం ఆయన బుర్రలో ఉంది, తెలిసిపోతుంటుంది వాళ్ళకు కూడా. ఆ బుర్రలో ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు ఈ ఇమంది రవి అనేటువంటి అతనికి పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉంది. ఎందుకు సపోర్ట్ ఉంది? మనం గెంటేసినటువంటి ప్రేక్షకులు అతని పంచన చేరటం వలన అతని బలం మనమే, మనం కల్పించిన దాని వలనే అతనికి బలం పెరిగింది అనే విషయం సురేష్ బాబుకి అర్థమయ్యి అసలు ఆ అంశాన్ని తడమకుండా ఆయన ఇంకొక చోట మొదలుపెట్టాడు ఉపన్యాసాన్ని. మొదలుపెట్టి, మీరు ఆ సైట్లోకి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు, తద్వారా మీ ఫోన్ నెంబర్లు, మీ ఆధార్ నెంబర్లు అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. తెలిసిపోయిన మరుక్షణం వాళ్ళు చాలా దుర్మార్గులు, మేమేదో కొంచెం దోచుకుని వదిలేస్తాం మిమ్మల్ని, కానీ వాళ్ళు ఈ వివరాలన్నిటితోనూ మీ బ్యాంక్ అకౌంట్లలోకి జొరబడిపోయి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. మీ పేరుతో ఉన్న ఆస్తులు వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. మీరు నిలువు దోపిడీకి గురవుతారు అని ఒక బిగ్గర్ రేంజ్కి తీసుకెళ్ళి వాళ్ళని టెర్రరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. సినిమా నిర్మాత అనిపించుకున్నాడు ఆయన ఒక రకంగా. అంటే ఒక విచిత్రమైన సినిమాని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశాడు ఆ 2 నిమిషాల్లోనే ఆయన. అంటే ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడాడు అని లోతుల్లోకి వెళితే ఆయన దగ్గర ఇతన్ని చంపేయమని అడగటానికి కావలసిన ఆర్గ్యుమెంటు, తగిన జస్టిఫికేషన్ చేసేటువంటి డైలాగు లేదు. అవి రెండూ లేక డొల్లతనం అర్థమయ్యి మిగిలిన వాళ్ళందరూ వేగ్గా మాట్లాడారు. మిగిలిన వాళ్ళు వేగ్గా మాట్లాడుతున్నారు, వీళ్ళ దగ్గర పాయింట్ లేదు, తేలిపోతున్నారు అనే విషయం కూడా ఆయనకు అర్థమైంది. అర్థమై మనం వేరే ఏరియాలో మాట్లాడాలి అని చెప్పి డేటా అనేది ఎంత ప్రమాదకరమో తెలుసా అని మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడిన తర్వాత నాగార్జున గారు కూడా డేటానే ప్రామాణికంగా తీసుకుని మాట్లాడాడు. సజ్జనార్ గారు కూడా డేటానే ప్రామాణికంగా తీసుకుని, అంటే ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి చివరి రోజుల్లో ఆయన ఈ ప్రజల ఆస్తులని ఆ పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేస్తున్నారు అనేది వార్త. ఫోటో వేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా
ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే ఆయన పేరుతో చేంజ్ చేసుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రైవేట్ ఆస్తులన్నీ జగన్ పేరుతో ట్రాన్స్ఫర్ అయిపోవటం అని ఒక ఇది తీసుకొచ్చారు. ఒక భయాన్ని ఆందోళనని జనాల్లో కలిగించగలిగారు. ఎన్నికల ఫలితాల మీద, ఓటింగ్ సరళి మీద దాని ప్రభావం కూడా కొంత కనిపించింది. అలాంటి భయం కలిగించారు నిన్న వీళ్ళు. మీ ఆస్తులన్నీ దోచేసుకుంటాడు అతను, మీకున్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాలు వెళ్ళిపోతుంది అతనికి, మీ బ్యాంకులో ఉన్నటువంటి 50 రూపాయలతో సహా అతని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని ఒక ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నాన్ని సజ్జనార్ గారు, సురేష్ బాబు గారు, నాగార్జున, ఒక చిరంజీవి తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడారు. ఇది పరిస్థితి. అంటే ఇంత డొల్లగా ఉన్నటువంటి ఈ ఆర్గ్యుమెంటు ఇప్పుడు ఆయన కూడా ఎవరైతే ఈ ఎన్కౌంటర్ డిమాండ్ చేస్తున్నటువంటి కళ్యాణ్ ఉన్నాడో ఆయన దగ్గర కూడా ఇంతకు మించి ఆర్గ్యుమెంట్ లేదు. ఆయన దగ్గర ఏ ఆర్గ్యుమెంటు లేకుండా ఎన్కౌంటర్ చేయమని ప్రభుత్వాన్ని అడిగేటువంటి అధికారం ఎక్కడిది ఆయనకి? అవును, మీరు చేస్తున్న దాని మీద ముందు మీరు ప్రజలకు సంజాయిషీ చెప్పండి. ఎస్ సార్. మీరు టికెట్ల రేట్లు ఎందుకు తగ్గించలేరు అంటే టికెట్ల రేట్లు తగ్గించమని కూడా అడగటం లేదు ఎవరు. అవును, మల్టీప్లెక్స్ల్లో ఇప్పుడు అమ్ముతున్నటువంటి టికెట్ల ధరలు యాజ్ ఇట్ ఈస్గానే ఉంచండి. 150 రూపాయలు పెట్టడానికి జనం సిద్ధమే. ఎస్ సార్. 4 పెడితే 600 అవుతుంది, ఓకే. ఈ 600లో 250 నుంచి 300 రూపాయల లోపు వీళ్ళందరికీ స్నాక్స్ రావాలి. అంటే టికెట్ ధరలు సగం రేటు కంటే తక్కువగా స్నాక్స్ ఉండాలి. ఆ ఏర్పాటు మీరు చేస్తే జనాలు థియేటర్కి వెళ్తారు. అవును, టికెట్ రేటు ఇంటూ 6 వేస్తే ఇప్పుడున్నాయి స్నాక్స్ రేట్లు ఉన్నాయి. అవును, గతంలో ఇలా లేదు. గతంలో ఉన్నటువంటి రేషియోలోకి మీరు థియేటర్ని పట్టుకురాగలిగితే మల్టీప్లెక్స్ ఉన్నాయి. అలాగే మీరు ప్రీమియర్ షోస్ వేయకండి, టికెట్లు పెంచకండి, ప్రైస్ హైక్లు ఇవ్వమాకండి. వాళ్ళు బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు? 500 కోట్ల బడ్జెట్ వాళ్ళు మార్కెట్ విస్తరణ కోసం పెట్టుకుంటున్నారు. ఆ డబ్బులు గ్యారంటీ ఉంది వాళ్ళకి వేరే చోట నుంచి. మళ్ళీ కొత్తగా మీరు జనాల్ని బలి చేయక్కర్లేదు వాళ్ళకి. ఇది ప్రభుత్వం ప్రజల కోసం ఉందా, నిర్మాతల కోసం ఉందా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. జనాలు అంటే సినిమా ప్రేక్షకులు వాళ్ళు ఒక యూనియన్గా ఉండరు. వాళ్ళని ఎలా దోచుకున్నా పర్లేదని గ్రాంటెడ్గా తీసుకుని వీళ్ళందరూ తయారవుతున్నారు. పేరుకి ఇండస్ట్రీ అంటారు కానీ అక్కడేమి యూనిటీ ఉండదు. అనార్గనైజ్డే. అయితే మా చిన్నప్పుడు ఒక మాట ఉండేది, మా కాలేజ్ డేస్లో ఉండగా మా ఫ్రెండ్ ఒకటి అనేవాడు, దేన్నైతే ఇండస్ట్రీ అనకూడదో దాన్ని ఇండస్ట్రీ అంటున్నాం మనం, దేన్నైతే డిపార్ట్మెంట్ అనకూడదో దాని డిపార్ట్మెంట్ అంటున్నాం ఇలా. కాబట్టి దేన్నైతే ఇండస్ట్రీ అనకూడదో దాన్ని మాత్రమే ఇండస్ట్రీ అంటున్నాం మనం. దానికి ఏ రకమైన పారిశ్రామిక గుర్తింపు కూడా లేదని మళ్ళీ వాళ్ళే ఆందోళన పడతారు. అవును, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా లోన్స్ ఇవ్వవు కదా వాళ్ళకి. ఎందుకు ఇవ్వవు అనేది వాళ్ళకి తెలుసు. ప్రైవేట్ ఫైనాన్స్ మీద కదా సినిమాలు నడిపేది. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వ్యాపారంలో భాగంగా వీళ్ళతో రిలేషన్ నడిపేవాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడి సినిమా పరిశ్రమ నడిచింది ఒక దశలో. ఎప్పుడైతే హీరోయిజం ప్రబలి బయ్యర్ వ్యవస్థ వచ్చేసిందో, డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయారో సినిమా అనేది షేపులు రకరకాలుగా మారుతూ వచ్చింది. కాబట్టి వీళ్ళందరికీ టార్గెట్ ప్రేక్షకుడే. ప్రేక్షకుడిని ఎలా దోచుకోవాలి అనేదే ప్రోగ్రాం. కాబట్టి మీరు అదే పని చేస్తూ వాళ్ళు అదే పని చేస్తూ, నిజానికి మొన్న పెట్టిన ప్రెస్ మీటు ఒక 10 మంది గజ దొంగలు కూర్చుని ఒక చిరు దొంగని చంపేయమని కోరినట్టు ఉంది. ఇది ఇన్ డిమాండ్ కూడా అదే. ముందు మీ మీద 100 విమర్శలు ఉన్నాయి, ఆ విమర్శలకి సంజాయిషి చెప్పిన తర్వాత కదా ఇంకేదైనా మాట్లాడండి. మీరు చేసిన తప్పే ఆయన ఇంకో పద్ధతిలో చేశాడు, ఆ ఇమంది రవి అనే అతను. కాబట్టి శిక్ష పడితే ఆయనకి మీకు కూడా పడాలి. ఎన్కౌంటర్ మిమ్మల్ని కూడా చేయాల్సి ఉంటుంది. అతను ఒక్కడనే కాదు, పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేయమని జనాలు అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి పరిస్థితి మార్చుకోండి. మీరు జనాలు ప్రేక్షకుల్ని గౌరవించడం నేర్చుకోండి. ప్రేక్షకులు ఈ లెవెల్ సపోర్ట్ రావడం అనేది చాలా రేర్ థింగ్ సార్ యాక్చువల్గా. అంటే రవి విషయంలో ముఖ్యంగా, ఎందుకంటే ముందు ఎవరైనా తప్పు చేస్తే ఓకే
తప్పు చేశాడు కదా అనేవాళ్ళు ఇప్పుడు చూడండి అంటే ఒక కంప్లీట్ పాజిటివ్ వైబ్ ఉంది అతనికి పాజిటివ్ వైబ్ ఉంటుంది అనేది ఊహించినదే. ఓకే. అయితే దీనిలో ఒక సెక్షన్ అప్పర్ మిడిల్ క్లాసు లేదు లేదు తప్పు మాట్లాడుతున్నారు మీరందరూ అని కరెక్ట్ చేసేటువంటి ఒక సిస్టమ్ మొదలైంది. అంటే సాంప్రదాయవాదులు వాళ్ళు ఈ సమాజం దోపిడీ సమాజము, ఈ సమాజం మార్కెట్ సమాజము, ఇక్కడ మార్కెట్ కొలతల ప్రకారం ఎవరినైనా కోసుకు తినేస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో ఉంచకూడదు అనుకునే సెక్షన్ చాలా బలంగా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొస్తున్నారు. అతను చేస్తున్నటువంటి దుర్మార్గాలను గమనించండి, అతను మీకు సినిమా చూపిస్తున్నాడు అని మాత్రమే అనుకోకండి, అతను మీకు సినిమా చూపించి మిమ్మల్ని కూడా దోచుకుంటాడు. ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పిన నేరేటివే, ఆ నేరేటివ్ని బిల్డ్ చేయటం ద్వారా ప్రజల్ని అంటే ఈ నిరసన గళాలని కంట్రోల్ చేయటం కోసం ఒక చర్చా కార్యక్రమం సోషల్ మీడియాలో కౌంటర్ ఆపరేషన్ మొదలై ఆ రెండు సెక్షన్స్ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తోంది. ఇది అక్కడ పరిస్థితి. అంటే ప్రజల మనసుల్లో చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది. ఇప్పుడు రేపు రాబోయే సినిమాలు మనం చూడలేమా అని చాలా మంది ఆందోళన పడుతున్నారు ఉచితంగా. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు ముందుకొచ్చి మీకు మేము తక్కువ ధరకి సినిమా చూపించడానికి ప్రయత్నం చేస్తాం అని ఒక మాట చెబితే ఈ పాజిటివ్ టోన్ మారే అవకాశం ఉంది టువర్డ్స్ సిమ్మంది రవి. ఆ మాట అనడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు, సినిమా వాళ్ళు కూడా సిద్ధంగా లేరు, సినిమా వాళ్ళు న్యాచురల్గా సిద్ధంగా ఉండరు. కాబట్టి ఇమంది రవి సపోర్ట్ నెమ్మదిగా పెరిగి ఎవరైతే ఈ కౌంటర్ ఆపరేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద దాడులుగా మారేటువంటి దాకా వెళ్ళేలా ఉంది ఈ సపోర్ట్ అనేది. ఓకే. కాబట్టి ఇప్పుడు సి కళ్యాణ్ మీదకి టర్న్ అవుతారు వీళ్ళందరూ. నువ్వెవడు ఎన్కౌంటర్ చేయమని చెప్పడానికి అన్నది ఒకటి, ఎన్కౌంటర్ మిమ్మల్ని చేయాలి కదా మీరు తక్కువ అనేటువంటి దాడి జనాల నుంచి వీళ్ళు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ వేషాలన్నీ వేస్తున్నారు అంటే సినిమా కార్మికులు లాగా సినిమా కార్మికులకు సంఘాలు ఉన్నాయి, నటులకి సంఘం ఉంది, ప్రేక్షకులకి సంఘం లేదు. ప్రేక్షకులకి సంఘం లేదు, వాళ్ళు ఇండివిజువల్స్ కాబట్టి ఎలాగైనా మనం గ్రాంటెడ్గా తీసుకుని చెతక్కొట్టి చంపేయచ్చు అనే ఉద్దేశం చొప్పున ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. రవిని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా పంపినట్టున్నారు. అంటే ఈ కేసులో ఎలాగో ఇది నేరం అనే సైబర్ నేరం కిందకే వస్తుంది. వీటిని అంటే ఇవి ఎలా పరిణమిస్తాయి అంటే వీటికి ఏమైనా శిక్షలు ఉంటాయా లేకపోతే అట్లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే ఈ కేసుకి సంబంధించి అతనికి వ్యతిరేకమైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఇవన్నీ కోర్టుకు సమర్పించాలి. సమర్పించిన తర్వాత కోర్టు వీళ్ళు సమర్పించినటువంటి సాక్ష్యాధారాలతో సాటిస్ఫై కావాలి. ఓకే. ఇవన్నీ జరిగిన తర్వాత శిక్ష నిర్ణయం అవుతుంది. అది ఇప్పుడు అయ్యేది కాదు, టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటుంది కానీ ఈ లోపు అతనికి బెయిల్ వస్తుంది. ఓకే. బెయిల్కి కండిషన్ ఏం పెడతారంటే పాస్పోర్ట్లు హాజరుపరచాలి, అంటే కోర్టులో పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, ఆయన సబ్మిట్ చేయాలి, విదేశాలకు వెళ్ళరాదు, రోజు పొద్దున సాయంత్రం ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టవాలను అని కండిషనల్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక వారం నెల రోజుల లోపే ఆ బెయిల్ వచ్చేస్తుంది, అతను బయటకు వచ్చేస్తాడు. ఓకే. అతన్ని 50 సంవత్సరాలు జైల్లో పెట్టేంత పరిస్థితి లేదు ఆ క్రైమ్కి. అదే వీటికి అంత తీవ్రత ఉందా అనేది ఒక పాయింట్. లేదు 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 వీళ్ళు 1000 కోట్లు నష్టపోయింది ఇండస్ట్రీ, 2200 కోట్లు జనరలైజ్డ్ కాస్త నష్టము ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎగ్జాగరేషన్, న్యాచురల్గా ఎగ్జాగరేషన్ ఉంటుంది. కేసు బరువు పెంచడానికి ఎంత వేయదలుచుకున్నారో అంతా వేస్తున్నారు, కానీ కోర్టు ఇవన్నీ కన్సిడర్ చేయదు. ఇప్పుడు ఆయనతో అవి మూసేయించారు, ఐబొమ్మ బొబ్బం లాంటివి. నేను మారిపోతాను అని అంటే ఆయన్ని ఇప్పుడు శివాజీ చెప్పినట్టు గవర్నమెంట్లోకి తీసుకుని ఆయన్ని పరివర్తన కింద చేసుకుంటారా? ఇప్పుడు అతను 50 సంవత్సరాల లోపల ఉంచే పరిస్థితి ఏం కాదు అది. అవును, ఒక నెల 15 రోజుల్లో బయటకు వస్తాడు అతను. అలా 1000 కోట్లు చేసిన వల్ల బయట ఉన్నారు అందరూ చక్కగా. ఇతను కూడా బయటకు వచ్చేస్తాడండి, ఇతను ఏమి అక్కడ బెటరు. కేసు ట్రయల్ జరిగినప్పుడు ట్రయల్ జరుగుతుంది, ఈ లోపల ఇతను విదేశాలకు పారిపోకుండా ఉండటం కోసం పాస్పోర్ట్ కస్టడీలో పెట్టుకుంటారు. ఓకే. ఇతను బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి పెట్టచ్చు.
అంటే ఆల్రెడీ ఒక 3 crores ఉన్నటువంటి అకౌంట్ ఏదో వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఓకే. ఆ అకౌంట్ మేబీ కోర్టుకి అటాచ్ చేసి కేసు క్లియర్ అయినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే. అంతకు మించి అతన్ని జైల్లో ఉంచటం అనేది జరగదు. షూరిటీలు అడుగుతారు, ఆ షూరిటీలు ప్రొడ్యూస్ చేసుకుంటారు, బాండ్స్ అడుగుతారు, బాండ్స్ ఇస్తారు, బయటకు వచ్చేస్తాడు అతను హాయిగా. బయటకు వచ్చాక ఏం చేయాలి అనేది అప్పుడు ఆలోచిస్తాడు అతను. ఇప్పుడు సత్యం రామలింగరాజు గారిని కూడా మనం ఏమి జైల్లో కట్టేసి పెట్టలేదు కదా. ఆయన బయటకు వచ్చారు, ఆయన కవిత్వం పుస్తకం వచ్చేసాడు. ఇలా ఈయన కూడా రేపు బయటకు వచ్చి తన అనుభవాలు, సమాజం అంటే తను రకరకాల విషయాలు మాట్లాడుతున్నాడు అక్కడ విచారణలో. ఆల్రెడీ అతను విచారణకు అడిగారు పోలీసు వారు ఇచ్చారు, కోర్టు వారు. అక్కడ ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నాడు అనేది బయటకు వస్తుంది. ఓకే. అంటే మా అత్తగారి తరఫున అంత చాలా దుర్మార్గులు వాళ్ళు, నన్ను రకరకాలుగా హెరాస్ చేశారు, చాలా రెవెన్యూ అంటే విపరీతంగా డబ్బులు సంపాదించు అనే ప్రెజర్ నా మీద తీసుకొచ్చారు, నా వైఫ్, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు. దాంతో నాకు గత్యంతరం లేక నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ బిజినెస్లోకి వచ్చాను. చివరికి వాళ్ళ కోరికలు తీర్చలేను అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి ఇక వద్దు ఈ రిలేషన్ అని తెంపేసుకోవడం కోసం డివోర్స్కి వెళ్ళాను. ఒక కూతురు ఉంది అతనికి. ఓకే. సరే, ఆ కూతురు కోసం ఏదో చెయ్యాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. ఇలా ఒక వ్యవహారంలో ఆయన తన జీవితాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక కొత్త కథ ఏంటంటే, అతని జీవితాన్ని సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఒక నిర్మాత గారు ఆలోచిస్తున్నట్టుగా ఈరోజు ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అతను మాట్లాడుతున్న సమాచారము, అలాగే వారి తండ్రి గారు మీడియా ముందు మాట్లాడినటువంటి అనేక అంశాలు, వీటన్నిటినీ కలిపి ఒక స్క్రిప్ట్ చేసి సినిమా తీసేస్తే ఇమ్మీడియట్గా ఈ వేడిలో వేడి ఏదో పద్ధతిలో సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి ఇంకొక ప్రోగ్రామ్. అంటే ఒక నిర్మాత ఏమో ఎన్కౌంటర్ చేసి చంపేయమంటాడు, ఇంకొక ఆయన సినిమా తీస్తానంటాడు. ఇతను అవన్నీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఇతనికి ఇప్పటికీ ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాలు నాతో ఉన్నారు అని. తనతో ఉన్నటువంటి జనాల్ని తన నుంచి విడగొట్టేంత పరిస్థితి వీళ్ళకి లేదు అనే విషయం అతనికి అర్థమైంది. అందుకని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అతను జైలుకి వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా అతను ఏదో గందరగోళం పడుతున్నట్టు, లేకపోతే ఒక సాడ్ మూడ్లో ఉన్నట్టుగాను లేడు. దీన్ని తలంటి పోసుకోవడంగా చూస్తున్నాడు అతను. సరే పోన్లే, జైలుకి వెళ్ళిపోయి 4 రోజులు ఉండి వచ్చేస్తే అక్కడికి ఒక క్లారిటీ వస్తుంది అనే అభిప్రాయంతో ఉన్నాడు అతను. జైలుకు వెళ్ళటం గురించి ఏమాత్రమూ భయపడటం లేదు. అతనికి తెలుసు ఇది ఎలా పరిణమిస్తుంది, ఎలా బయటకు వచ్చేస్తాం, ఆ రూట్స్ ఏమిటి, ఆ రూట్ మ్యాప్ ఏమిటి అనేది స్పష్టంగా తెలుసు ఆయనకి. కాబట్టి ఇవన్నీ ఊరికేనే ఏదో గందరగోళపరచడం కోసం మాట్లాడుతున్నారు. కానీ సి కళ్యాణ్ మాట్లాడిన మాట అయితే చాలా దుర్మార్గపు మాట. అది ముందు ఎన్కౌంటర్ చేయాల్సింది ఎవరిని అనేటువంటి ప్రశ్న జనం నుంచి రాదు అనే కాన్ఫిడెన్స్తో ఆయన మాట్లాడుతున్నాడు. జనం కనుక ఒక్కసారి మిమ్మల్ని కదా ఎన్కౌంటర్ చేయాల్సింది అంటే సెట్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.